వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా వచ్చే జనవరి 14న పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలిపాట గోదారి గట్టు సాంగ్ సూపర్ హిట్ అయ్యి చార్ట్ బస్టర్స్ లో చోటు చేసుకుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చివరి షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు ప్రమోషన్ కూడా జోరుగా సాగుతున్నాయి. రెండవ పాట ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు. ఇక ఈ చిత్రం టీజర్ ని కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే టీజర్ కట్ ని దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధం చేశాడట. కామెడీతో పాటు థ్రిల్లర్ అంశాలను టీజర్లో చూపిస్తారని సమాచారం. దాంతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇటీవల వెంకటేష్ బర్త్డే సందర్భంగా సినిమా నుంచి మీను సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది యూనిట్. నా లైఫ్లో ఉన్న ఆ ప్రేమ పేజీని దీనా అంటూ సాగి లిరిక్తో ఉన్న ఈ పాట ఫ్యామిలీ నేపథ్యంలో రావడంతో పాటు వెంకీ పోలీస్ యూనిఫామ్లో కనిపించడం ఫ్యాన్స్ని ఖుషీ చేస్తుంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడమే కాదు, పాటను ప్రణవి ఆచార్యతో కలిసి పాడారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. వెంకటేష్ మాజీ ప్రైస్ పాత్రలో మీనాక్షి చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఆయన స్టైలిష్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్తో తీశారు. దాంతో భారీగా ప్రమోషన్ చేసి రికార్డు ఓపెనింగ్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం పండుగ రోజు విడుదల కానుంది. దాంతో భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పాటు మంచి టాక్ వస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల నుండి వెంకటేష్కి బ్లాక్ బస్టర్ పడలేదు. ఆ లోటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీరుస్తుందని అంచనా వేస్తున్నారు.